ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి మనకు మార్నింగ్ సెక్షను అలాగే ఆఫ్టర్నూన్ సెక్షన్లో ఏ క్వశ్చన్లు అడిగారో చూద్దాము. 29వ తారీఖు మనకు మార్నింగు అలాగే ఆఫ్టర్నూన్ సెషన్లో మనల్ని ఏ క్వశ్చన్స్ అడిగారు, ఎలా అడుగుతున్నారు అనేసి మనం ఈ వీడియోలో అయితే చూద్దాము. సో ఫస్ట్ బిట్ వచ్చేసి మనకు ఓపీఈఆర్కి ఫుల్ ఫామ్ అయితే అడగడం జరిగిందంట. సో ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్సెస్. మీరు ఈరోజు ఎవరైనా ఎగ్జామ్ రాసి ఉంటే వాళ్ళకు మీకేమైనా క్వశ్చన్స్కి ఆన్సర్ కావాలన్నా లేకపోతే మీకేమైనా క్వశ్చన్స్ గుర్తున్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ఓపీఈఆర్ అంటే ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్స్ అండి. నెక్స్ట్ మిడ్ డే మీల్స్కి సంబంధించి మనకు క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు వచ్చేసి జగనన్న పథకాలలో ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి పదాలు కంపల్సరిగా నేర్చుకోండి. అమ్మఒడి కానివ్వండి, మనకు స్కూల్లో పెడుతున్నటువంటి మిడ్ డే మీల్స్ కానివ్వండి, లేకపోతే స్కూల్స్కి సంబంధించిన యూనిఫామ్స్ ఎన్ని ఇస్తారు, ఇవన్నీ కూడా మీరు కంపల్సరీ విద్యకి సంబంధించినవి పథకాలు అయితే కంపల్సరీ చదువుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మ్యాథ్స్లో x=3 అనేసి ఇచ్చారు. ఇక్కడ మనకు ఒక సమీకరణం ఇచ్చేసి దాంట్లో మనం x వాల్యూను సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ అయితే వస్తుందండి. ఇలా అయితే క్వశ్చన్ అయితే అడిగారు. సో మ్యాథ్స్ వచ్చేసి దాదాపు మనకు బేసిక్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎక్కువగా టఫ్గా అయితే ఇవ్వడం లేదు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఒక తోటలో ఒక వరుసలో వచ్చేసి 25 చెట్లు ఉన్న 10 వరుసల్లో ఎన్ని ఉంటాయి అనేసి ఇచ్చారు. 10 వరుసల్లో వచ్చేసి 250 అయితే ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసి తేనెటీగలు చేసే వాగల్ డ్యాన్స్ ఏ రకమైన వ్యక్తీకరణ అనేసి ఇచ్చారు. భావ వ్యక్తీకరణ, అవి భావాలను వ్యక్తం చేసుకోవడానికి వాగల్ డ్యాన్స్ అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మకర రేఖకు సంబంధించి క్వశ్చన్ అయితే ఇచ్చారంట. నెక్స్ట్ కాబా వచ్చేసి ఎవరికి సంబంధించింది అనేసి అడగడం జరిగింది. నెక్స్ట్ మొక్కలలో నీటి రవాణా మనకు ఎలా జరుగుతుంది అనేసి ఇచ్చారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఉపాధ్యాయుడు సాధించవలసినటువంటి లక్ష్యాల గురించి అడిగారంట అండి. సో ఉపాధ్యాయుడు మనకు తరగతి గదిలో సాధించవలసినటువంటి అంశాలు. నెక్స్ట్ సింధు ప్రజలు పశుపతి అని ఎవరిని అంటారు అనేసి ఇచ్చారు. వీళ్ళు వచ్చేసి శివుణ్ణి వచ్చేసి పశుపతిగా అయితే కొలవడం జరుగుతుందండి. నెక్స్ట్ బోధనా పద్ధతిలో దృశ్య పఠనం ద్వారా నేర్చుకునేటటువంటి శాతం ఎంత అంటే 60% అని అనుకుంటున్నానండి. మీకు ఏమైనా కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో అయితే చేయండి. నెక్స్ట్ వస్తు స్థిరత్వ భావన మనకు ఏ దశలో ఉంటుంది అనేసి ఇచ్చారు. వస్తు స్థిరత్వ భావన వచ్చేసి మనకు ఇంద్రియ చాలక దశలో ఉంటుందండి. ఇది పియాజే సంజ్ఞానాత్మక వికాసంలో మనకు 4 దశలు అయితే ఉన్నాయి కదా. ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ అని. వాటిల్లో మనకు ఇంద్రియ చాలక దశ అండి. వస్తు స్థిరత్వ భావన ఇంద్రియ చాలక దశలో మనకు ఉంటుంది. ఇది వచ్చేసి మనకు వస్తు దీంట్లో ఏజ్ అని అడిగింటే 0 నుంచి 2 సంవత్సరాల వరకు అండి. నెక్స్ట్ బెంగాల్ విభజన గురించి అడిగారు. బెంగాల్ విభజన వచ్చేసి మనకు 1905వ సంవత్సరంలో అయితే జరగడం జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి టైప్ రైటింగ్లో ప్రతిభావంతుడైనటువంటి విద్యార్థి 5D కంప్యూటర్లో DLP చేయటంలో ఏ బదలాయింపు అనేసి అడిగారు. సో ఇక్కడ అతనికి అనుకూలంగా ఉంది కాబట్టి ఇది మనకు అనుకూల బదలాయింపు అవుతుంది. అంటే ఇక్కడ టైప్ రైటింగ్ అనేది కంప్యూటర్ యూజ్ చేయడానికి అతనికి ఉపయోగపడింది కాబట్టి అనుకూల బదలాయింపు. నెక్స్ట్ వచ్చేసి స్వీయ వనరుల గురించి అయితే క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. నెక్స్ట్ ICT ఫుల్ ఫామ్ అయితే అడిగారండి. ICT ఫుల్ ఫామ్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించి. సో ICT అంటే ఏంటంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రసము అనే దానికి నానా అర్థాలు అయితే అడగడం జరిగింది. నెక్స్ట్ తెలిసిన విషయం నుండి తెలియని విషయంకు ఏంటి అనేసి అడిగారంట. నెక్స్ట్ కప్పలోని రూప విక్రయమైనది ఏంటి అనేసి ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సైన్స్కి సంబంధించి అండి. లోహాలు సోడియం హైడ్రాక్సైడ్తో చర్య జరిపినప్పుడు వెలువడేటటువంటి వాయువు ఏది అనేసి అడిగారు. నెక్స్ట్ అంటరానితనము నిషేధం వచ్చేసి ఏ అధికరణ అడిగారు. ఇది వచ్చేసి మనకు 17వ అధికరణ అండి. నెక్స్ట్ ఆర్య సమాజ పితామహుడు వచ్చేసి స్వామి దయానంద సరస్వతి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇవి అయితే ఇవ్వడం జరిగింది.
మనకు లాన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్ అండి. ఇవి మనకు నిన్నటి ఎగ్జామ్లో జరిగినటువంటి క్వశ్చన్స్ అనమాట. సో ఇంకా ఎవరైనా చూడకపోతే ఒకసారి అయితే చూసేసుకోండి. విద్యా దీవెనలో మనకు ఎన్ని యూనిఫామ్లు ఇస్తారంటే 3 ఇస్తారు. పక్షుల ఖండం వచ్చేసి దక్షిణ అమెరికా. కృష్ణానదికి ఉపనదులు అడిగారండి. కృష్ణానది జన్మస్థలం వచ్చేసి మనల్ని ఈ రోజు అయితే అడగడం జరిగింది. అది వచ్చేసి మనకు మహాబలేశ్వరం. అటపాక పక్షి సంరక్షణ కేంద్రం వచ్చేసి కొల్లేరు సరస్సు. అలాగే ఇన్పుట్ డివైస్ ఏంటి, కోల్బర్గ్ నైతిక స్థాయి, అశాబ్దిక పరీక్షలు, అలాగే పరిహారకి సంబంధించిన క్వశ్చన్స్, ఇలా ప్రతి ఒక్కటైతే అడుగుతూ ఉన్నారండి. ఇంగ్లీష్కి సంబంధించి కూడా బేసిక్ క్వశ్చన్సే అడుగుతున్నారు. ప్రిఫిక్సెస్, సఫిక్సెస్, అలాగే లింకర్స్. నెక్స్ట్ వచ్చేసి మనకు డిక్షనరీ వైజ్ ఏ వర్డ్ వస్తుంది అనేసి, ఇలా ప్రతి ఒక్కటి అయితే ఈజీగానే ఉంటుందండి పేపర్. ఈరోజు కూడా ఈజీగానే వచ్చింది అన్నారు. సో మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ వచ్చేసి గుర్తుంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి.